హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ. చంద్రబాబు అయితే టీటీడీలో జరిగిన సంఘటనపై అధికారులను అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టు అయితే తెలుస్తోంది. చాలా సీరియస్ అయ్యారు. ఎవరైతే ఈఓ ఉన్నారో ఎస్పీ, కలెక్టర్‌నో ఎందుకని సరిగ్గా సక్రమంగా ఏర్పాట్లు చేయలేకపోయారంటూ నిలదీశారు. ఏదైతే సంఘటనా స్థలం ఉందో బైరాగిపేటలోని ఒక స్థలంలో రామానాయుడు పార్కులోకి జనాన్ని పంపించినప్పుడు ఎందుకని సరైన టోకెన్‌లు కూడా ఇవ్వలేకపోయారంటూ నిలదీశారు. అధికారులు ఒక్కసారిగా వెళ్లారు. ఒక్కసారిగా బయటకు వెళ్ళడంతో అదుపు చేయలేకపోయినట్టు వివరణ ఇవ్వగా, దానిపై పూర్తి స్థాయిలో సీఎం అయితే సీరియస్ అయ్యారు. ఏ రకంగా కొత్త ప్లేస్‌లో పెట్టినప్పుడు కనీస బాధ్యత ఉండక్కర్లేదా? బాధ్యత ఉన్నప్పుడు బాధ్యత ప్రకారం పనిచేయాలంటూ చురకలంటించారు. అధికారుల తీరుపై అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అక్కడ సంబంధించిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 2000 మంది పట్టే దాంట్లో 2500 మందిని ఎందుకని పంపించవలసొచ్చింది అంటూ ఈవోని నిలదీయడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా సరైన ఏర్పాట్లు చేయడంపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే అంటూ మండిపడినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు ఈ విధంగా సీరియస్ అవ్వడం ఎప్పుడు కూడా చూడని పరిస్థితి. ఏదైతే పోయిన ప్రాణాలైతే తిరిగి తీసుకురాలేము గానీ, ఈ రకంగా నిర్లక్ష్యంగా ఉన్న అధికారులనైతే క్షమించబోయేది లేదంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సిమ్స్‌లో ఉన్న క్షతగాత్రులు గానీ ఇప్పటికే సీఎం వెళ్లి పరిశీలించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు మంత్రులైతే అక్కడికి చేరారు. ఎవరైతే హోమ్ మినిస్టర్ గానీ, సత్యప్రసాద్ గానీ అనేక మంది వెళ్లి ఇక్కడ హాస్పిటల్‌లో క్షతగాత్రులను పరిశీలించడం జరిగింది. అటు కుటుంబ సభ్యులకైతే ధైర్యం చెప్పడం జరిగింది. ఇప్పటికే చనిపోయిన వారందరికీ కూడా 25 లక్షల రూపాయలు ప్రకటించింది ప్రభుత్వం. అయితే అధికారుల తీరుపై అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే మండిపడిన పరిస్థితి అయితే ఉంది. సమీక్ష అనంతరం ఏదైతే రిమ్స్‌లో ఉన్న క్షతగాత్రులను పరిశీలించిన అనంతరం అయితే టీటీడీ కార్యాలయంలో అయితే ఒక మీటింగ్ అయితే నిర్వహించున్నారు. ఆ మీటింగ్‌లో ఆలయానికి సంబంధించిన ఈఓ, చైర్మన్, కలెక్టర్, ఎస్పీ తదితరులు అందరూ పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకని ఈ రకంగా చేశారు? బాధ్యత ఇచ్చినప్పుడు బాధ్యతగా ఉండాలి కదా! బాధ్యత లేకుండా ఎందుకని ఈ రకంగా చేశారు అంటూ కూడా అధికారుల తీరుపై సీఎం మండిపడుతున్నట్లయితే తెలుస్తోంది. ఏది ఏమైనా సరే ఏదైతే బైరాగ్‌పేటలో రామానాయుడు పార్క్ నుంచి రామానాయుడు స్కూల్‌లో ఏదైతే స్కూల్ భవనంలో అయితే కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారో, కౌంటర్‌లో ఏర్పాటు చేసిన క్రమంలో ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న భక్తులందరినీ కూడా ఒక్కసారిగా అయితే డీఎస్పీ ఎవరైతే ఉన్నారో డీఎస్పీకి సంబంధించిన పోలీస్ అధికారులు అయితే ఒక్కసారిగా గేటు ఓపెన్ చేయడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అదేవిధంగా శ్రీనివాసం దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట వైకుంఠ ఏకాదశి ద్వారంలో టోకెన్లు ఇచ్చే ప్రక్రియలో ఈ రకంగా జరగడం బాధాకరం అంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే 6 ప్రాణాలైతే కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఒక మహిళ అయితే తన 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలున్న ఆవిడ తిరుపతి దేవస్థానంలో దర్శనానికి రాగా అక్కడ ఈ రకంగా తొక్కిసలాటలో మృతి చెందడంతో తన తల్లి అయితే తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇంటికి వెళ్లి తన పిల్లలకు ఏం సమాధానం చెప్పాలో అంటూ కూడా ఆక్రోశాలు, ఆవేదనలతో తిరుపతి అయితే నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మనం గమనించినట్లయితే ఇప్పటికీ కూడా అధికారులైతే పూర్తి నిర్లక్ష్యం అయితే ఇక్కడ కనబడుతుంది స్పష్టంగా. ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో, పోలీస్ వ్యవస్థ పూర్తిగా కంట్రోల్ తప్పారు. ప్రతి చోట ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 8 గంటలు, 9 గంటలు అవుతున్నా అక్కడ జనం సమూహం పెరుగుతున్నా సరే 2000 మంది పట్టే పార్కులో 2500 మందిని ఏ రకంగా పెట్టారో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా ఎప్పుడూ రాని విధంగా ఏదైతే శ్రీవారి దర్శనానికి వైకుంఠ ఏకాదశి 1,20,000 టోకెన్లు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన పాలకవర్గం కూడా వివిధ ప్రచార మాధ్యమాల్లో కూడా ప్రచురించడం జరిగింది. ప్రచారం చేసి ఇంత హడావిడి చేసినా సరే ఇక్కడ సౌకర్యాలు అయితే సరిగ్గా కల్పించలేకపోయారు. ప్రాథమికంగా అక్కడే అధికారులు కానీ పోలీసులు కానీ ఫెయిల్ అయినట్టుగా కనబడుతోంది. ఏది ఏమైనా సరే ఎవరైతే సంబంధిత డీఎస్పీ ఉన్నారో డీఎస్పీ చర్యల పట్ల అయితే భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. మేము ఎన్నిసార్లు చెప్తున్నా ఇక్కడ జనాభా పెరుగుతున్నారు, మేము ఎన్నిసార్లు వాపోతున్నా కనీసం ఒక్క పోలీస్ అధికారి కూడా పట్టించుకోలేదు. అధికారులకు కూడా చెప్తున్నా సరే కనీసం మా గోడు ఎవరు వినలేదంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాటలో పూర్తిగా చాలామంది క్షతగాత్రులయ్యారు. కాళ్ళు చేతులు విరిగిపోయిన పరిస్థితి అయితే అక్కడ కనబడుతోంది. ఏది ఏమైనా సరే తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ రకంగా జరగడం ఇది మొదటిసారి అవడంతో ఇది రాష్ట్రం యావత్తు
కూడా చర్చనీయాంశమైంది. అయితే వైసీపీ పార్టీ దీన్ని అదునుగా చేసుకొని పలు విమర్శలైతే చేస్తున్నారు. సరైన సక్రమమైన సౌకర్యాలు కల్పించలేదంటూ అటు పాలకవర్గం మీద కానీ, ఇటు సంబంధిత అధికారుల మీద కానీ మండిపడే పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే చనిపోయిన వ్యక్తులు తిరిగి రారు. అయితే చనిపోయిన వాళ్ళపై రాజకీయం తగదంటూ కూడా టీడీపీ వర్గాల నుంచి సమాధానం అవుతోంది. అయితే ఇప్పటికి పలువురు మంత్రులైతే క్షతగాత్రులు గానీ, చనిపోయిన కుటుంబ సభ్యులను గానీ పరామర్శించడం అనేది జరిగింది. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా సరే అధికారుల నిర్లక్ష్యమే ప్రధానంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటనకు ప్రధాన కారణంగా అయితే చెప్పుకోవచ్చు.